హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. ఈరోజు నేను మటన్ పాయ కర్రీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా మటన్ బోన్స్ని మంచిగా క్లీన్ చేసి కుక్కర్ గిన్నెలోకి తీసుకొని బోన్స్ మునిగే వరకు వాటర్ పోసి పసుపు ఉప్పు వేసి 7 విజిల్స్ రానివ్వండి. తర్వాత సిమ్లో పెట్టి 1 విజిల్ రానివ్వండి. అప్పుడు మటన్ మనకు చక్కగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలపండి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. ఉల్లిగడ్డలు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ వేసి కలపండి. ఓన్లీ మటన్ ముక్కలు మాత్రమే వేయండి, వాటర్ మాత్రం పోయకండి. వాటర్ పోయడం వల్ల మటన్ పచ్చివాసన వస్తుంది. ఇలా ఈ మటన్ కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత కుక్కర్లో వాటర్ యాడ్ చేయండి. ఈ వాటర్ పోసిన 5 మినిట్స్ తర్వాత కారం వేసి కలపండి. ఇలా ఈ మటన్ ఉడికేలోపు నేను ఉల్లిగడ్డలు వేయించేటప్పుడే కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టాను. ఒక చిన్న మిక్సీ జార్లో మనం తీసుకున్న ఉల్లిగడ్డలు, జీడిపప్పు, బాదం పొడి వేసి మెత్తని పేస్ట్లా పట్టి ఉడుకుతున్న కర్రీలో వేసి కలపండి. కర్రీకి టేస్ట్ ప్లస్ గ్రేవీ ఉండాలంటే ఇలా పేస్ట్ చేసి వేసుకోండి. కర్రీ అంతా చిక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా అవ్వాలి. కర్రీ చిక్కగా అయ్యాక గరం మసాలా వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకుంటే మన మటన్ పాయ కర్రీ రెడీ అయినట్టే. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.